హాయ్ అండి, అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఇప్పుడు వచ్చేసి నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో నేను చూపిస్తున్నాను అనమాట. ఇది మనకి త్వరగా అనేది థిక్గా అయిపోదు అనమాట. మనకి చాలా చక్కగా జారుడిగా ఈ విధంగానే ఉంటుంది. మనం ఒక 2 గంటలైనా సరే ఈ విధంగానే ఉంటుంది, థిక్గా అయిపోకుండా. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీగా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట ఇది చేయడము. మనం రెగ్యులర్గా చేసుకునే విధానం కాకుండా కొంచెం వేరేగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి చేయండి. మనకి క్యాటరింగ్ స్టైల్ సూజీ హల్వా అయితే చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి, సూజీ రవ్వని ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ విధంగా చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ వచ్చేసి నేను 2 స్పూన్స్ వచ్చేసి నెయ్యి తీసుకున్నాను. ఇది అమ్మవారికి ప్రసాదంగా కొంచెమే అనేది చేశానండి. మీరు ఇంకా కావాలి అనుకుంటే డబల్ చేసుకోండి దీన్ని. ఇక్కడ వచ్చేసి నేను జీడిపప్పు అలాగే కిస్మిస్ దోరగా వేయించుకుని నేతిలో వేయించుకోవడం వల్ల మంచి స్మెల్, మంచి అరోమా వస్తుందండి. మనకి హల్వాకి అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనమైతే సూజీ రవ్వ అంటారు కదా, అదే ఉప్మా రవ్వ అండి. దాన్నైతే నేను గ్లాస్కి కొంచెం హెల్త్గా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి గ్లాస్ కొలతతో మీకైతే చెప్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా ఈ విధంగా నేతిలో అయితే బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం నేతిలో వేయించుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఈ రవ్వ కేసరికి. అలాగే మనమైతే హై ఫ్లేమ్లో పెట్టేసి అటు ఇటు తిరుగుతూ వేయిస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రవ్వని ఎంత చక్కగా దగ్గరుండి ఫ్రై చేసుకుంటారో రవ్వ కేసరి అంత టేస్టీగా కుదురుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఒక గ్లాస్, ఫుల్ గ్లాస్ వచ్చేసి షుగర్ అయితే తీసుకున్నానండి. పంచదార అయితే తీసుకున్నా. ఈ పంచదార రెండింటిని ఈ విధంగా కలుపుకోవాలండి. మనం చేసే రెగ్యులర్ ప్రాసెస్ వేరే, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడైతే కొంచెం చల్లారనిద్దాము. దీన్ని ఈ విధంగా పల్చగా పరుచుకోండి. ఈ లోపు చల్లారుతుంది. ఈ లోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ 2 స్పూన్స్ వచ్చేసి మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. దీంట్లోని నూనె వేసుకోవాలండి. ఎంతంటే 2 స్పూన్లు వేసుకోండి. నేను ఇక్కడ క్వాంటిటీకి 2 స్పూన్లు సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ చేసుకుంటే డబల్ చేసుకోవాలి. ఇక్కడ నూనె అనేది వేరుశెనగ నూనె, పల్లి నూనె అవి యూజ్ చేయకూడదు. ఓన్లీ సన్ఫ్లవర్ నూనె యూజ్ చేయాలండి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మీకు నచ్చితే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తాను. ఆరెంజ్, రెడ్ అలాగే ఎల్లో కలర్లో కూడా ఇవి చేస్తూ ఉంటారు కదండి. మీకు నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వైట్గానే కావాలి అనుకుంటే కలర్ అనేది స్కిప్ చేసేయండి. ఇప్పుడు నూకని వేసుకున్నప్పుడు బాగా కలుపుతూ ఒకళ్ళు వేస్తూ ఉంటే ఇంకొకళ్ళు కలుపుతూ ఉండాలండి. లేదంటే ఒక చేత్తో వేసుకుంటూ గబగబగా కలుపుకోవాలి. లేదంటే అది అడుగంటను పట్టేస్తుంది అనమాట. రవ్వగా మనకి రాదనమాట. కాబట్టి కలుపుకుంటూనే ఉండాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఉంటుంటే మనకి పాకం అనేది మనకి ఆ పంచదార అనేది మెల్ట్ అయిపోయి ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా థిక్నెస్ అయితే ఈ విధంగా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా కలిపేసుకుని ఈ విధంగా పక్క తీసి పెట్టేసుకోండి. వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా పైన అయితే యాడ్ చేసుకోండి. నేను కొన్ని అయితే ఆ రవ్వలో కలిపేశాను. ఆ తర్వాత ఈ విధంగా పైన కూడా డెకరేషన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఎంత పల్చగా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. క్యాటరింగ్ స్టైల్లో ఈ విధంగానే చేస్తారు. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్రసాదం రెసిపీస్ అయితే రేపొద్దు నుంచి పోస్ట్ చేస్తూ ఉంటానండి కంటిన్యూస్గా. అలాగే రేపొద్దున అయితే పులిహార, గుడిలో పెట్టే పులిహార చాలా సింపుల్గా మెదట్లో చూపిస్తాను. ఎలా చేసుకోవాలో ఒకసారి అది కూడా చూసి తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.